పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. 15 ఏళ్ల కింద ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని వివరించారు. బీజేపీ దేవుడి పేరిట రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎమ్మెల్యే రమణారావు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఉంది. 10 ఏళ్ల నుంచి దేశ ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఏమన్నా అంటే దేవుడు లేకుంటే పాకిస్తాన్ రెండే ముచ్చట వాళ్ళు మాట్లాడేది. ఇక ప్రజల అవసరం లేదు, నిరుద్యోగ సమస్య అవసరం లేదు. కనీసం మద్దతు ధర, పంటలకు మద్దతు ధర కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య బీమా కింద 25 లక్షల రూపాయలు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే 25 లక్షలు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. 15-16 ఏళ్ల కింద ఇదే ఉపాధి హామీ పనిని ఈ దేశంలో ప్రవేశపెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. రేపు కేంద్ర కాంగ్రెస్ పార్టీ గెలవంగానే మీ కూలీ 400 రూపాయలకు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు. వాటితో పాటు మహిళలకు జన్ధన్ ఖాతాల నరేంద్ర మోడీ చెప్పి నల్లధనం తీసేసి మీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తాను చెప్పి